హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీష యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. మీరు అయితే శివరాత్రి స్పెషల్ కాబట్టి మేము కాలభైరవం గుడికి పోదాం అనుకుంటున్నాం. మీరు ఏ గుడికి పోయారో కమెంట్లో చెప్పండి. వీడియో అయితే చూడండి. మనకి ఇంకో ఇట్లా స్ట్రైట్ రూట్ వచ్చేసి దర్బార్ రెస్టారెంట్ కాడికి పోతుంది. రెస్టారెంట్ అండ్ బార్ కాడికి పోతుంది. ఇది వచ్చేసి మనకి ఏషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడికి వెళ్ళి ఇంకో ఇట్లా స్ట్రైట్ పోయిన తర్వాత ఎల్లంటే ఎంట్రన్స్. ఇది బగాయత్, ఉప్పల్ బగాయత్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ పోయిన తర్వాత ఈ ఫస్ట్ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మనకి డెడ్ ఎండ్ లా కనిపించేదే గుడి, కాలభైరవం గుడి. మనకి డెడ్ ఎండ్ లా కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కాలభైరవం. శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవస్థానం. ఇంకా ఇక్కడ బయట మనకు కొబ్బరికాయల షాప్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వయంభూ కాలభైరవ స్వామి టెంపుల్. ఇక్కడ ఏంటంటే స్వయంగా కాలభైరవ స్వామితో వెలిసిండు. ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉంటాడు. మనకి ఉప్పల్ బగాయత్లో అవుతుంది. ప్రజెంట్ డేస్లో అయితే కాలభైరవ టెంపుల్ చాలా ఫేమస్. ఇవి ఏంటంటే రేర్ ఎక్కడ ఉండవు కాబట్టి. సో చూసుకోవచ్చు ఎంతమంది ఉర్రిందండి. మనకి ఎంట్రన్స్ లింగం చూపిస్తారు చూడండి. నాగదేవతలో శివలింగం అయితే ఉంటుంది. మన చేతను అభిషేకం చేయొచ్చు. ఏ గుడిలో అయితే ఉండదు, ఈరోజు మరి అస్సలే ఉండదు. ఈ గుడి ఫుల్ బ్లాగ్ అయితే నేను తర్వాత తీస్తాను, ఎందుకంటే స్పెషల్గా తీయాలనే ఇంట్రెస్ట్తోనే తీస్తున్నా. ఇది స్పెషల్గా మంచిగా వీడియో, ఈ గుడి మొత్తం ఏంది చరిత్ర ఏందనేది మొత్తం తీసి మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను నేను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఉప్పల్ నియర్ బైలో ఏ గుడి అయితే ఇన్ని పూజలు అయితే అందుకోవడం లేదు, అంత ఫేమస్ అయింది ఇది. మనకి ఇక్కడ కనిపిస్తుంది సీన్ అన్నాం, మా అన్నేనా తీసుకొచ్చాను కదా. ఓం భైరవాయ నమః. ఓం భైరవాయ నమః.
నవధాన్యాలతో అభిషేకం చేస్తారు. అంటే టోటల్ గా వీడియో అయితే ఇది చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు ఇక్కడ. నాకు తెలిసి ఈ గుడిలో అయితే అంటే నియర్ బై అయితే కాలభైరవ టెంపుల్ ఎక్కడైతే లేదు, ఉన్న దగ్గర ఇది ఒక్కటే ఉంది. కాకపోతే ఇక్కడ కూడా చాలా గ్రాండ్ చేస్తారు. రిసీవింగ్ కూడా చాలా బాగుంటది. పంతులు చేసే పూజ విధానం కానీ చాలా మంచిగా చేస్తారు కదా. మీరు ఎంత గ్రాండ్ చేస్తారో ఆ నవధాన్యాలతో పూజ చేసి ఆరతిచ్చి అట్లనే పాలు పెరుగు అన్నిటితో అభిషేకాలు చేసి చాలా గ్రాండ్ పూజలు అయితే చాలా స్పష్టంగా చేస్తారు. మంచిగా చేసి, ఎందుకంటే కాలభైరవానికి చాలా నిష్ట వేయాలి కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా అయితే చేస్తారు. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్.